హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మిస్ శ్రవంతి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే బెంగళూరులో ఫేమస్ టెంపుల్ అయిన బుల్ టెంపుల్ గురించి తెలుసుకొని చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని దొడ్డ బసవన్న టెంపుల్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఇది. బసవన్న అంటే నందీశ్వరుడు అని అందరికీ తెలుసు కదా. కన్నడలో దొడ్డ అంటే పెద్దది అని, ఎద్దుని కన్నడలో బసవ అని పిలుస్తారు. అలా ఇక్కడి నందీశ్వరుని దొడ్డ బసవన్నగా ప్రసిద్ధి చెందాడు. నందీశ్వరుడు శివునికి వాహనమే కాకుండా పరమ భక్తుడు కూడా. బెంగళూరులో దొడ్డ బసవన్న గుడి ఎన్ఆర్ కాలనీలో అయితే ఉంటుంది. నందీశ్వరుల ఆలయాలలో అతిపెద్ద ఆలయం ఇది. ఇంత పెద్ద ఆలయాన్ని 1537 సంవత్సరంలో విజయనగర రాజ సామంత రాజైన కెంపగౌడ అయితే నిర్మించారు. ఈ నందీశ్వరుని విగ్రహం 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా పెద్దగా ఉందో నందీశ్వరుని విగ్రహము. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇంత పెద్దది నందీశ్వరుని విగ్రహం చూడడం అయితే. ఈ టెంపుల్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు గుడి ఉన్న ప్రదేశం చుట్టూ వేరుశనగ పంటలతో కలకలలాడుతూ ఉండేదంట. అలా వేపుగా పెరిగిన వేరుశనగ చెట్లను ఒక ఎద్దు వచ్చి మేస్తూ ఉండగా, రైతు కొడుతూ ఉండగా ఎద్దు అయితే కింద పడి అక్కడ రాయిగా మారిందంట. వెంటనే అక్కడి రైతులు అయితే అక్కడ ఆలయాన్ని నిర్మించాలని అయితే నిర్ణయం తీసుకున్నారంట. సో వెంటనే ఆ కొండ మీద అయితే ఇంత అద్భుతమైన నందీశ్వరుని ఆలయాన్ని అయితే నిర్మించారు ఫ్రెండ్స్. నందీశ్వరుని ఆలయం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పటికి కూడా అక్కడి రైతులు ప్రతి సంవత్సరంలో వచ్చే వేరుశనగ పంటని నందీశ్వరునికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే లాస్ట్ సోమవారం కూడా వేరుశనగ పంటని నైవేద్యంగా సమర్పించి అక్కడ జాతర ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బుల్ టెంపుల్ గురించి విశిష్టత ఇదండి. వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బై బాయ్.